ఈరోజు ఓల్డ్ ఏసీ ఒకటి ఇన్స్టాలేషన్ అనేది చేస్తున్నాం చూడండి. ఇది ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ మనం ఏసీ అనేది ఇప్పేసి ఇచ్చాము. ఇప్పుడు కస్టమర్ ఫోన్ చేస్తే మనం వెళ్ళి ఇన్స్టాలేషన్ అనేది చేస్తున్నాం. దీంట్లో డస్ట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం జెడ్ పంప్ సర్వీస్ అనేది చేస్తున్నాం. మీరు చూశారు కదా ఫిల్టర్ ఎంత బ్లాక్ అయిపోయిందో. దానివల్ల మనకు ప్రాబ్లం అనేది రాకుండా మన సర్వీస్ డస్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనం జెడ్ సర్వీస్ అనేది చేస్తున్నాం. అది దానివల్ల ఏమవుతుందంటే మనకు మిషన్ అంతా క్లీనింగ్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది. ఫ్యూచర్లో కస్టమర్కి ఇది ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ అయింది కాబట్టి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మిషన్ ఆఫ్ చేసి ఉంది కాబట్టి. తర్వాత మనకు ఈ సర్వీస్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే మనకు దగ్గు, సర్ది అలాంటివి వస్తూ ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది అవుతూ ఉంటుంది. దానివల్ల మనం జెడ్ సర్వీస్ అనేది చేస్తుంటాం. మనకు ఓన్లీ కెమికల్ వాష్ అనేది ఏం చేయము, ఓన్లీ వాటర్ వాష్ చేస్తుంటాం. దీనివల్ల మనకు ఫ్యూచర్ అనేది పెరుగుతుంటుంది తప్ప మన కెమికల్ వాష్ అనేది చేయము. ఓన్లీ వాటర్ వాష్ చేస్తేనే డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారు కదా అవుట్డోర్ అనేది క్లీన్గా నీట్గా క్లీన్ అనేది చేస్తున్నాం జెడ్ సర్వీస్తో. మీరు పూర్తిగా వీడియో అంతా చూసుకోవచ్చు. ఎలాంటి ప్యూర్ కెమికల్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ వాటర్ వాష్ అనేది చేస్తుంటున్నాం. ఇలా మొత్తం కాయిల్ కండెన్సర్లు అన్నీ నేను ఈ వీడియోలో చూపెడతాను, ఎలా క్లీన్ చేయాలి, ఏమేమి చేయాలి అనేది. ఇదంతా మనకు ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందుకని. చూసారు కదా చాలా డస్ట్ అనేది ఉంటుంది దాంట్లో. ఇది అయిపోయిన తర్వాత మనం ఇండోర్ కాయిల్ కూడా చూపెడతాను. ఇది కూలింగ్ కాయిల్ కదా, దీంట్లో కూడా డస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం ఇండోర్ అనేది క్లీనింగ్గా చేసుకుంటూ మనం మెల్లగా ఏదైనా క్లీనింగ్ అనేది చేసుకుంటాం. ఏది కానీ బాగా కాయిల్ అంతా కనబడాలి. దానివల్ల క్లీనింగ్ అనేది మన గేర్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఎయిర్ త్రో అనేది కూడా ఎక్కువ వస్తుంది. కరెంట్ బిల్ అనేది కూడా తక్కువ వస్తుంటుంది దీనివల్ల సర్వీసింగ్ చేసుకుంటే. మీకు కానీ మీ ఇంట్లో ఏదైనా సర్వీసింగ్ ఉంటే మనకు కామెంట్ చేయండి, మనం వచ్చి సర్వీసింగ్ అనేది చేద్దాం. లేదంటే మీకు ఎలా చేయాలనేది చూపెడతాను. మీ దగ్గర ఇంట్లో పంపు ఉన్నా కూడా మీరైనా చేసుకోవచ్చు. ఇది మొత్తం క్లీనింగ్ అనేది చేసుకోవాలి. లోపల కాయిల్స్ లాంటివి కూడా కనబడాలి. అప్పుడు మన కూలింగ్ అనేది ఎఫెక్షన్ చాలా వస్తూ ఉంటుంది. మనకు కరెంట్ బిల్, పవర్ సేవింగ్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా క్లీనింగ్ నీట్గా చేస్తున్నాం. మనం మనకు 3 సైడ్స్ క్లీనింగ్ అనేది చేస్తుంటాం. చూశారు కదా ఇలా క్లీనింగ్ అనేది ఎప్పుడు కూడా చూసుకో ఫుల్ క్లీనింగ్గా ఇండోర్ కాయిల్ అనేది క్లీనింగ్గా మనం చాలా నీట్గా టైమింగ్ అనేది తీసుకొని క్లీనింగ్ అనేది చేస్తుంటాం. ఇటు సైడ్ కూడా క్లీనింగ్ అనేది చేయాల్సి వస్తుంది. మనం ఎప్పుడు 2 సైడ్ క్లీనింగ్ అనేది చేస్తున్నాం. మనం బ్యాక్ సైడ్ కూడా మన కాయిల్ అనేది ఉంటుంది. ఆ సైడ్ కూడా మనం క్లీనింగ్ అనేది చేస్తే ఎప్పటికీ క్లీనింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. దానివల్లనే ఇవి కొత్త మనం గన్నులు అనేది తీసుకున్నాం. ఇదైతే మనకు లోపల సైడ్ కూడా పోతుంటుంది కాబట్టి ప్రెషర్ పంప్ కన్నా. ఇదంతా మనం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా ఇలా ఉంది. మనకు అవుట్డోర్ కాయిల్, ఫిల్టర్లు, ఇండోర్ కాయిల్ ఇవన్నీ మనం ఈజీగా క్లీనింగ్ అనేది చేసి మొత్తం ఎండకు పెట్టేసాం ఆరిపోవడానికి. తర్వాత నీట్గా తూడ్చుకొని మళ్ళీ ఇన్స్టాలేషన్ అనేది చేసేసాం. ఇక్కడ మీకు చూపెడతాను బ్లోయర్ కాంచెలు అన్నీ నీట్గానే అయిపోయాయి. ఫిల్టర్ మనకు బ్లేడ్స్ కూడా అయిపోయాయి, స్ప్రింగ్స్ బ్లేడ్లు. మనకు గ్రిల్ కూడా మొత్తం నీట్గా కడిగేసి పెట్టేసాము అక్కడ ఎండలో. అప్పుడు ఎండ అంతా మనకు ఎండిపోతుంది. ఇది ఫైనల్గా మనం ఏసీ అనేది హోల్ కొట్టేసి ఇన్స్టాలేషన్ అనేది చేసేసాం. చూశారు కదా ఇలా ఉంది. మనం విండో పైన కొట్టేసాం. ఇప్పుడు పైన గ్యాప్ అనేది కూడా ఉంచుతాం, ఎందుకంటే ఫ్యూచర్లో సర్వీస్ చేయడానికి, ఎయిర్ సర్క్యులేషన్ కావడానికి. ఇది అవుట్డోర్. ఈ అవుట్డోర్ అనేది మనం ఇలా చేసేసాం. దానికి వల్ల మనం వ్యాక్యూమ్ అనేది కంపల్సరీగా చేయాల్సిందే, ఎందుకంటే 32 గ్యాసులు డైకిన్ ఏసీలో 32 గ్యాసులు మాత్రం వస్తాయి. ఏ ఏసీ అయినా మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు వ్యాక్యూమ్ అనేది కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే ఎయిర్ అనేది ఆ పైపులలో పోయి మనకు ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. గ్యాస్కి, కూలింగ్కి, పర్ఫార్మెన్స్కి అంతా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మనం అనేది నైట్రోజన్ ఉంటుంది కాబట్టి, లేదంటే డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి చేసేయాలి. తర్వాత వైట్ సిమెంట్ అనేది పెట్టేసి ర్యాపింగ్ అనేది ఇలా చుట్టేసాం ఫ్రెండ్స్. మొత్తం ప్రాపర్ ర్యాపింగ్ అనేది చుట్టేసి మనకు పైప్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఎవరైనా మీకైనా ర్యాపింగ్ అనేది చుట్టుకొని తర్వాత ఏసీ అనేది ఆన్ చేసేసాం. మనకు చూశారు కదా 1 ఇయర్ బ్యాక్ 150 గ్యాస్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఆన్ చేస్తే 150 ఉంది. దానివల్లే గేజ్ పెట్టి యూజ్ చేయాలని చెప్తాను. థ్యాంక్ యూ వాచింగ్ MDR.